కొంతమంది ఏదో దురభిప్రాయాలతో కల్పించిన కథలు ప్రచారం అయ్యేసరికి సీతారాముల ప్రతిష్ట నాశనమైంది. ఓ పక్క అక్కడ అగ్ని ప్రవేశం జరిగింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుందండి పనిలాగా? ఏదైనా సినిమా షోనా? ఫస్ట్ షో సెకండ్ షో లాగా ఎవడో అనుమానిస్తే అప్పుడు భార్యకి పరీక్ష పెడతారా? అటువంటి వాడా రామచంద్రమూర్తి? ఎంత ప్రతిష్టది, ఇదెంత అప్రతిష్ట. ఇది ఆలోచన చేయాలి మనం ప్రచారం చేసేటప్పుడు. నిజంగా రామాయణ ప్రతిష్ట నిలబడాలి అంటే, రామాయణం యువతరానికి ఆదర్శం కావాలి అంటే ఉత్తరకాండ మినహాయించి 6 కాండాల వరకే. అందుకే భారతంలో చూసుకోండి, అనువాదం దగ్గర 6 కాండలే ఉన్నాయి. ఎర్రాప్రగడ భారతం మొత్తం వ్యాసుడు రాశాడు కదా, రామాయణ అరణ్య పర్వంలో భారతం ఉంది, యుద్ధకాండ వరకే ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు యుద్ధకాండతో ఆపేశాడు. తెలుగులో అనువాదం చేసిన ఏ కవి ఉత్తరకాండ ముట్టుకోలేదు, గమనించండి. ప్రత్యేకించి కంకంటి పాపరాజు గారు ఒక్కడే ఉత్తర రామాయణం అని రాశాడు. ఎందుకంటే భవభూత ఉత్తరరామ చరిత్రకి బాగా ప్రాధాన్యం వచ్చింది, అంత ప్రాధాన్యం రావాలని రాశాడు, అంత ప్రాధాన్యం వచ్చింది. ఆయన సరదా తీరింది, కానీ రాముడి ప్రతిష్ట పోయింది. అంచేత కవులు ఎప్పుడు వాడి సరదాల కోసం మహానుభావుల యొక్క